విశాఖపట్నంలో పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పర్యటనకు టీడీపీ ఎమ్మెల్యేలు దూరం అవడం ఒకంత సంచలనం రేపుతోంది. పవన్ పర్యటనకు జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. టీడీపీ కూటమిలో అసలు ఏం జరుగుతోందనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. అమరావతి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ ఎందుకు దూరంగా ఉన్నారు అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు హాజరైన డిప్యూటీ సీఎం గైర్ హాజరవడానికి సంబంధించి ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వం అమరావతిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము అమరావతిని అద్భుతంగా నిర్మిస్తున్నామని చెప్తున్నారో కేంద్ర ప్రభుత్వ సహాయంతో, ఈ నేపథ్యంలో అమరావతిలో కొన్ని కీలక అంశాలు, స్టీల్ బ్రిడ్జ్ కావచ్చు, ఎమ్మెల్యే క్వార్టర్స్, సీడ్ రోడ్డుని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తూ ఉంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి అంశంగా భావించినటువంటి కూటమి ప్రభుత్వం అమరావతి విషయంలో ఎందుకు పర్టికులర్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరవ్వలేదనేది. మంత్రి నారాయణ నేరుగా వెళ్ళి పవన్ కళ్యాణ్ని ఆహ్వానించినప్పటికీ కూడా విశాఖపట్నంలో గుంకి ఏనుగుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఆయన శాఖకు సంబంధించి ప్రాధాన్యం ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు కూటమిలో ఇది ఒక ప్రధానమైనటువంటి చర్చగా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ స్టీల్ బ్రిడ్జ్, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్లు, సీడ్ రోడ్డుకు సంబంధించి ఓపెనింగ్ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ అయితే పార్టిసిపేట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి అక్కడ ఎందుకు పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి ఆ కార్యక్రమంలో చేస్తున్నటువంటి ఆయన శాఖకు సంబంధించిన కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు పాల్గొనలేదు? కేవలం బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు మాత్రమే ఎందుకు పాల్గొన్నారు? కూటమిలో ఉన్నటువంటి లుకలుకలు అనేది ఈ సందర్భంగా బయటపడుతున్నాయనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అమరావతి విషయంలో గతంలో చేసినటువంటి ఒక కామెంట్, జై అమరావతి కాదు, మనం జై ఆంధ్ర అనాలి, అప్పుడే బాగుంటుంది. అంటే చంద్రబాబు జై అమరావతి కామెంట్స్కి సంబంధించి ఒక 2-3 రోజుల తర్వాత నిర్వహించినటువంటి మరొక సభలో ఆయన ఇచ్చినటువంటి పిలుపు. అంటే అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ ఒక స్పష్టతతో లేరా, లేకపోతే ఇతరత్ర రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయని కూడా ఒక చర్చ అయితే జోరుగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అనుకుంటే అమరావతి ముఖ్యమైన అంశం కాబట్టి తన శాఖకు సంబంధించి గుంకి ఏనుగుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మరొక రోజుకు వాయిదా వేసేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అమరావతి ప్రాజెక్టుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఎంతో ఘనంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ అమరావతిని కాదని విశాఖపట్నంలో ఆ గుంకి ఏనుగుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి దానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు అనేది ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. కానీ ముందుగా నిర్ణయించినటువంటి కార్యక్రమాలని ఎలాంటి ఆటంకాలు లేకుండా, స్థానిక అధికారులకి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీనికి సంబంధించి ముందుగానే చంద్రబాబుకి ఆయన విషయాన్ని వివరించి ఈ నేపథ్యంలో పర్యటనకు వెళ్లారని జనసేన నేతలు చెప్తున్నప్పటికీ దీనికి సంబంధించి ఏదో అంతర్గతంగా జరుగుతోంది. కూటమిలో సమన్వయానికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి. నిన్ననే ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించి ఒక సోషల్ మీడియాలో ఒక ప్రకటన అయితే వెలువడిన మరుసటి రోజే ఒక ప్రభుత్వ కార్యక్రమం ఎంతో ఘనంగా మేనిఫెస్టోలో కూడా అమరావతి విషయంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అంశాల్లో చోటు చేసుకున్న ఈ పరిణామం, ముఖ్యమంత్రి హాజరయ్యారు, డిప్యూటీ సీఎం మాత్రం ఎందుకు హాజరవ్వలేదు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ పక్కగా ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటాయి. ఆ షెడ్యూల్ ప్రకారం మరి ఏ కార్యక్రమాన్ని ముందుగా డిసైడ్ చేశారని కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి కూటమి నేతలు ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇటు పవన్ కళ్యాణ్ కానీ, అటు చంద్రబాబు కానీ ఈ అంశం మీద అయితే ఇప్పటివరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. మరి ఇతర మంత్రులు ఏ విధంగా ఈ అంశానికి సంబంధించి స్పందిస్తారనేది ప్రధాన అంశంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్, సీడ్ రోడ్, ఇది ఒక గొప్ప కార్యక్రమం, మేము అద్భుతంగా నిర్వహిస్తున్నాం, కూటమి ప్రభుత్వం సాధించినటువంటి ఘనత అని చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి హాజరయ్యారు, మరి డిప్యూటీ సీఎం హాజరవ్వలేదు. సరే, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ నాదెండ్ల మనోహర్ అయితే జనసేన తరపు నుంచి ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. ఏంటి అప్డేట్స్ పవన్ కళ్యాణ్ గైర్ హాజరుకు సంబంధించి, అలాగే విశాఖపట్నంలో తన శాఖకు సంబంధించి చేస్తున్న ఆ కార్యక్రమానికి సంబంధించి ఏం చెప్తున్నారు కూటమిలో ఈ అంశానికి? ఇక్కడ అంటే 2 రకాలైనటువంటి వెర్షన్స్ మనం చూడొచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గత 2-3 సార్లు నుంచి కూడా కేబినెట్ సమావేశాలకు హాజరు కావటం లేదు. అలాగే ఒకసారి కేబినెట్ సమావేశానికి హాజరయ్యి వెంటనే ఒక గంటలోనో అరగంటలోనో తిరిగి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది.
ఇక అటు పవన్ కళ్యాణ్ కి ఇబ్బంది అవుతుంది అనేటువంటి కారణంతోనే ఏపీ ప్రభుత్వం కూడా కేబినెట్ సమావేశాల సంఖ్యను కూడా తగ్గించింది. వాస్తవానికి నెల మొదటి వారంలో అలాగే చివరి వారంలో కేబినెట్ సమావేశాల నిర్వహణ ఉంటుందని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం కొంత కేబినెట్ సమావేశాలకు సంబంధించి కొంత అటువంటి హడావుడు కనపడటం లేదు. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అభిప్రాయాలే. ప్రతిసారి కూడా కేబినెట్ సమావేశం పెట్టుకున్న సమయాన్ని వృధా చేస్తున్నాం అనేటువంటి అభిప్రాయాలను కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారనేటువంటి మాట కూడా కొంత వినపడేటువంటి పరిస్థితి ఉంది. అయితే కేబినెట్ సమావేశాలకు పవన్ ఎందుకు హాజరు కావటం లేదు ఏంటి అంటే, ముందేమో సైనస్ ప్రాబ్లం ఒకటి, ఆ తర్వాత సర్జరీకి సంబంధించినటువంటిది ఒకటి, ఈ రెండు కూడా నడిచాయి. అయితే వీళ్ళిద్దరి మధ్య అంటే సీఎం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు మధ్య, డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కు మధ్య విభేదాలు ఉన్నాయి అనేటువంటి మాట వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అటు అంటే ముంబై వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు చంద్రబాబు వెళ్లి కలవటం ఇదంతా కూడా జరిగింది. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా నారా లోకేష్ తో పవన్ కళ్యాణ్ సన్నిహితంగానే కనిపించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా అంటే అమరావతిలో కీలక కార్యక్రమాలు అంటే అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి 2024 నుంచి సీరియస్ గా తీసుకున్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్ కానీ, దానికి సంబంధించినటువంటి న్యాయ సంబంధిత సమస్యలు కానీ, అలాగే ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ సంబంధించినటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో కూడా అటు ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని ముందుకెళ్ళింది. అయితే ఇక్కడ సంబంధిత శాఖ మంత్రి అంటే మున్సిపల్ శాఖ మంత్రి వెళ్లి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెళ్లి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆహ్వానించినప్పటికీ, సీఎం వస్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాకుండా అటు ప్రపంచ ఏనుగుల దినోత్సవానికి సంబంధించి ఆయన వైజాగ్ వెళ్తాం మాత్రం ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం. అయితే దీనికి సంబంధించి అంటే కూటమిలో విభేదాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ విషయం అంటే ఒక మంత్రికి పవన్ కళ్యాణ్ కు మధ్య గ్యాప్ వచ్చింది. సదరు కీలక నేతకు పవన్ కళ్యాణ్ కు మధ్య అంటే కొన్ని అంశాలకు సంబంధించి విభేదాలు ఉన్నాయనేటువంటి మాట వినపడుతోంది. అందుకనే పవన్ కళ్యాణ్ కొంత అంటే దూరంగా ఉంటున్నారు. అలా అయితే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు మధ్య ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా కొన్ని అంశాల విషయంలో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది. ఆ సదరు కీలక మంత్రికి పవన్ కళ్యాణ్ కు మధ్య అనేటువంటి మాట వినపడుతుంది. అందుకని పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు అమరావతిలో కార్యక్రమాల విషయంలో కూడా అనేటువంటి మాట ఉంది. అలాగే ఏదైనా కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఆయన కేవలం మంగళగిరి పార్టీ ఆఫీస్ కో లేదంటే తన నివాసానికి పరిమితం అవుతున్నారు. అక్కడి నుంచి ఇంకా ఎటు వెళ్ళటం లేదు, అంటే అమరావతి వెళ్ళటం లేదు, అమరావతి పనులను కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు అనేటువంటి మాట కూడా ఉంది. అలాగే సెక్రటేరియట్ విషయంలో కూడా ఆయన పెద్దగా సీరియస్ గా లేరంటూ కూడా వ్యాఖ్యలు వినపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఏం చెప్తున్నారు అంటే, ఇటు టీడీపీ నేతలు కానీ ఇటు జనసేన నేతలు కానీ కూటమిలో ఉన్నటువంటి లోకల్లో భాగంగానే ఈ మిస్కమ్యూనికేషన్ జరిగిందనా, లేకపోతే కోఆర్డినేషన్ సరిగా లేదనా, క్యాబినెట్ భేటీకి కూడా నిరాకరిస్తున్నారనేటువంటి అంశానికి సంబంధించా, లేకపోతే ఏంటి పవన్ కళ్యాణ్ తనదైనటువంటి శైలిలో ఇప్పటి నుంచే డిఫరెంట్గా ముందుకు వెళ్తున్నారు అని కూడా చెప్తున్నారు. మరి కూటమిలో మాత్రం సఖ్యత ఉంటే ఒకవేళ ఈ అంశానికి సంబంధించి సీఎం కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు ఒకే మాట మీద నిలబడి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మధ్యాహ్నం నుంచి అక్కడికి చేరుకుంటే బాగుండేది అనేటువంటి మాట. మరి ఇవాళ ఉదయమే విశాఖపట్నానికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి పవన్ 1-2 గంటల వ్యవధిలో ఆయన ఈ కార్యక్రమంలో జస్ట్ అలా పార్టిసిపేట్ చేసి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోయినా బాగుండేది అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు కదా, ఏంటి ఆ కోణానికి సంబంధించి? అంటే ఇక్కడ చాలా మందికి అర్థం కానటువంటి విషయం, అటు పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి కార్యక్రమానికి సాయంత్రం అయినా హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఇక్కడ చంద్రబాబు కూడా తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని సాయంత్రం అయినా నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అటువంటిది ఏమీ జరగకుండా కేవలం ముందుగా నిర్ణయించుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారమే వాళ్ళ దాన్ని ఫాలో అవటం మాత్రం కొంత ఆశ్చర్యం కలిగించింది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా స్వయంగా వెళ్లి సంబంధిత శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆహ్వానించినప్పటికీ ఆయన హాజరు కాకపోవడం మాత్రం ఇక్కడ కూటమిలో కూడా అనేక అనుమానాలకు తారుతీస్తున్నటువంటి పరిస్థితి. అటు కూటమిలో కూడా విభేదాలు అంటే క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య కూడా విభేదాలు మనం చూసాము, ఒంగోలులో చూసాము. అలాగే ఇటీవల కొంత ఎన్టీఆర్ ను పవన్ కళ్యాణ్ అభిమానులు పదే ట్రోల్ చేయడం, అలాగే కొన్ని అంశాలకు సంబంధించి ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ల విషయంలో కూడా కూటమిలో విభేదాలు వచ్చాయనేటువంటి మాట కూడా ఉంది. కాబట్టి ఇవి కూటమిలో క్షేత్రస్థాయిలో విభేదాలు మాత్రమే కాదు, పై స్థాయిలో కూడా ఉన్నాయి. అయితే ఇటీవల ఓ మంత్రి పదవికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుకు మధ్య ఒప్పందం కూడా జరిగింది. అయితే కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా విషయాల్లో సాటిస్ఫై కాలేదు అనేటువంటి మాట కూడా వినపడుతోంది. అందుకనే కొంత ఈ గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి కామెంట్. అంటే రాబోయే రోజుల్లో మరింత గ్యాప్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే సరి చేసుకోకపోతే మాత్రం ఇబ్బంది అనేటువంటి మాట. సరే, అధినేతలు బాగానే ఉన్నారనేటువంటి మాట తరచూ కూడా వాళ్లే ప్రకటిస్తూ ఉంటారు కదా వెంకట్. ఏంటి మరి ఈ అంశానికి సంబంధించి మనం ఎలా చూడొచ్చు అంటారు? అయితే ఇక్కడ అధినేతల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదనేది నిన్నటి వరకు మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశాలకు హాజరు కాకపోయినప్పటికీ కూడా ఆ తర్వాత చంద్రబాబు వెళ్లి ముంబైలో
ఆయన పరామర్శించడం ఆ తర్వాత పవన్ ప్రాముఖ్యత చంద్రబాబుకు తెలుసు కాబట్టే ఆయన పవన్ కళ్యాణ్ ఏం చేసినా గానీ ఏం మాట్లాడినా గానీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా గానీ చంద్రబాబు మిన్నకుండిపోతున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఒకవేళ ఏదైనా మాట పెరిగితే చీలికలు వస్తే అది మొదటికే మోసం వస్తుంది అనేటువంటి ఒక కోణానికి సంబంధించి కూడా పొలిటికల్ యాంగిల్ లో కూడా డిస్కస్ చేస్తున్నారు కదా వెంకట్, దాన్ని చూడొచ్చు అంటారు అలాగే? ఎస్, ఇక్కడ చంద్రబాబు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే కూటమిలో విభేదాలు వచ్చాయి. కాపు సామాజిక వర్గానికి సంబంధించి చాలా వరకు కూడా విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యేల్లో కూడా కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి అనేటువంటిది కూడా వినపడుతున్నటువంటి కామెంట్. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం, కోస్తా జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడారు ఏంటనేది మనకు స్పష్టంగా అర్థమైంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కు మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత చంద్రబాబుకు స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది కాబట్టి చంద్రబాబు కూడా కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నారు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే రోజు రోజుకి మారుతున్నటువంటి పరిణామాలు వీటన్నిటికీ సంబంధించి కొంత చంద్రబాబులో కూడా ఆందోళన అయితే కనపడుతుంది అనేటువంటి మాట వినపడుతుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం కొంత కూటమిలో మీరు అన్నట్లుగా అంటే తనకు తానుగా సొంత బలాన్ని నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా క్షేత్రస్థాయిలో అంటే తాను ప్రజల్లోకి వెళ్ళడానికి తాను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చెప్పేందుకు కూడా ఆయన కొంత బలంగా ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారనేటువంటి మాట వినపడుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి విభేదాలను మాత్రం అంటే ఒకవేళ వాళ్ళలో ఉన్నా కానీ ఎటువంటి కార్యక్రమాల విషయంలో సమన్వయం చేసుకుని ఇద్దరు ఒక చోట ఉండాల్సింది పోయి ఇలా దూరంగా ఉండటం మాత్రం కొంత అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. అటు కేవలం నాదెండ్ల మనోహర్ మాత్రమే గత కొన్ని రోజులుగా ఇటు జనసేన కార్యక్రమాలకు అంటే ప్రభుత్వ పరంగా కూడా ఆయనే హాజరు కావడం మాత్రం కొంత విభేదాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయం కూడా బలపడుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద స్టీల్ బ్రిడ్జ్, ఎమ్మెల్యే క్వార్టర్లు అలాగే సీడ్ రోడ్డుని మేము ఘనంగా ప్రారంభిస్తున్నాం. అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మీరు చూడాలి, ప్రజలంతా కూడా గమనిస్తున్నారని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించి ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం ఎందుకు పాల్గొనలేదు? కూటమిలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, వారి విధి విధానాలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి అంశాలు వారు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఒకే తాటిపైన ఒకే రకంగా ఒకే మాట మీద ఉంటాయని చెప్తూ ఉంటారు. మరి ఎందుకు ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడ క్లాష్ అయింది అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. గొప్పగా నిర్వహించినటువంటి అమరావతిలో ఆ ప్రారంభోత్సవానికి సంబంధించి జనసేన తరపున నాదెండ్ల మనోహర్ మాత్రమే హాజరవటం, కానీ పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో కేవలం బీజేపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలే పాల్గొన్నారు, కానీ ఎక్కడ టీడీపీకి సంబంధించినటువంటి వారు పాల్గొనలేదు. కూటమిలో వచ్చినటువంటి పొలిటికల్ గ్యాప్ ఇది అని కూడా ఒకంత చర్చ అయితే నడుస్తోంది.